పెద్ద పండుగ అంటే చాలు తీపి తప్పనిసరిగా ఉండాల్సిందే. అందున సంక్రాంతికి బెల్లంతో చేసిన పరమాన్నం, అరిసెలు ప్రతి ఇంటా తప్పనిసరిగా ఉంటాయి. తీపిని ప్రసాదించే బెల్లం ఆరోగ్యప్రదాయిని కాబట్టి పంచదార కంటే బెల్లాన్ని ఇష్టపడుతున్నారు. అందుకే చాలా ప్రాంతాల్లో బెల్లం కోసం చెరుకును పండించుకుంటూ స్వంతంగా మార్కెట్ చేసుకుంటున్నారు. అసలు బెల్లం తయారు చేసుకోవాలనుకునే రైతులు రకాల ఎంపిక నుంచే జాగ్రత్తలు తీసుకుంటే బెల్లం మరింత నాణ్యంగా ఉంటుంది. బెల్లం ఎన్నో రూపుల్లో, ఆకృతుల్లో మార్కెట్కు చేరుతుంది. బుట్టబెల్లం, కుందులు, అరిసె బెల్లం ఇలా ఎన్నో ఆకృతుల్లోనే కాదు, పసిడి ఛాయ, ఎరుపు, లేత పసుపు ఇలా 3-4 రంగుల్లో ఉంటుంది. మనం తినే బెల్లం నాణ్యమైనదిగా, ఆరోగ్యానికి సురక్షితమైనదిగా ఉండాలంటే సాగుతో పాటుగా బెల్లం తయారీలోనూ సరైన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం. సోడా, సున్నం, హైడ్రోస్ వంటివి సిఫార్సు చేసిన మోతాదులోనే వాడాలి. మరి బెల్లం నాణ్యత కోసం తయారీలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల అధ్యాపకులు డాక్టర్ చిన్నమనాయుడు ద్వారా తెలుసుకుందాం. ఉత్తర కోస్తా జిల్లాల్లో చాలా వరకు చెరుకు పంటను పండిస్తూ ఒక 70% వరకు షుగర్ ఫ్యాక్టరీస్కి, చెరుకు కర్మాగారాలకు పంపించడం జరుగుతుంది. అదేవిధంగా చాలామంది రైతులు ఇప్పటికీ కూడా బెల్లం తయారీ మీద కూడా దృష్టి పెడుతున్నారు. నాణ్యమైన బెల్లం తయారీలు కూడా మరి రైతులు సరైనటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి. ఇందులో ప్రధానంగా మనం చూసుకుంటే కనుక ఈ చెరుకు నరికేటప్పుడు కూడా వీలైనంత వరకు భూమట్టానికి దగ్గరగా నరికితే మనం బెల్లం రికవరీ కూడా ఎక్కువ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి భూమట్టానికి దగ్గరగా నరికి ఆ వేళ్ళు కానీ పైనటువంటి చెరుకు చొప్ప రేకులను కూడా బాగా శుభ్రపరిచి మనం రసం తీసుకోవడానికి ఉపయోగిస్తే మనం బెల్లం కూడా బాగా నాణ్యతతో రావడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా గానుగుల విషయానికి వచ్చినప్పుడు చాలా దగ్గర నిలువు క్రషర్లు ఉంటాయి. నిలువు క్రషర్ల కన్నా అడ్డ క్రషర్లు వేయటం వల్ల మనం ఎక్కువ బెల్లం రికవరీని కానీ ఎక్కువ రస నాణ్యతను కానీ పొందడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అడ్డు క్రషర్లు వాడడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అదేవిధంగా తీసినటువంటి రసం ఏదైతే ఉందో వీలైనంత త్వరగా మనం బెల్లం తయారీకి వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక మూడో అంశం ఏంటంటే ఈ తయారీ కోసం వాడేటువంటి పెనాలు అంటారు, ఐరన్ పెనాలు వాడుతుంటారు. వీటిని కూడా సరైనటువంటివి ఎంపిక చేసుకోవాలి. 2.4 మీటర్లు అంటే 240 సెంటీమీటర్ల నుంచి 270 సెంటీమీటర్లు వైశాల్యం అంటే వ్యాసం కలిగి ఉండాలి. ఎత్తు చూసుకుంటే 45 సెంటీమీటర్లు దాటకుండా చూసుకోవాలి. అడుగు 18 మిల్లీమీటర్ల మందం ఉండేటట్టు గేజ్ ఉండాలి. అదే పెనం అంచులు చూసుకుంటే కనుక 16 మిల్లీమీటర్ల గేజ్ ఉండే విధంగా ఐరన్ పెనాలను తయారు చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్నప్పుడే మనం మంట సమానంగా తగులుతుంది. ఇకపోతే కనుక ఒకసారి ఈ రసం తీసిన తర్వాత వీలైనంత వరకు మరిగించడానికి ముందుగానే రసాన్ని శుభ్ర చేసుకోవడం అనేది చేసుకోవాలి. అదేవిధంగా రస నాణ్యతను మరిగించడానికి ముందుగానే టెస్ట్ చేసుకోవాలి. ఈ ఉదజని చూసిక 5.8 వరకు ఉండే విధంగా చూసుకుంటే కనుక మంచి బెల్లం తయారవుతుంది. దీనికోసం మనం ఏంటంటే ఆమ్ల గుణం కలిగి ఉందంటే మనం కనుక మరిగించేటప్పుడు సున్నం కలుపుకుంటే ఉదజని చూసిక కొంచెం పెరిగి నాణ్యమైనటువంటి బెల్లం తయారయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రస నాణ్యతను పెంచడానికి మొక్కల ఆధారిత రసాలంటే బెండగుజ్జు రసం కానీ, కలబంద రసం కానీ, లేదంటే మునగ రసం కానీ, అలాగే నిమ్మరసం కానీ ఏదైనా ఇవి 1 మిల్లీ లీటర్ తాలూకా రసం 1 లీటరు చెరుకు రసాన్ని కనుక కలిపితే ఇందులో ఆరోగ్యపరంగా మెడిసినల్ వాల్యూస్ పెరగడందే కాకుండా మంచి నాణ్యమైన బెల్లం తయారడానికి కూడా ఇవన్నీ ఉపయోగపడతాయి. కాబట్టి చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఒకసారి ఈ పెనంలో పోసిన తర్వాత ఉష్ణోగ్రత కనుక గమనించగలిగితే 118 డిగ్రీల వరకు సెంటీగ్రేడ్ వరకు మనం కనుక వేడిని కలిగించగలిగితే సుమారు మనకు 1 గంటన్నర సమయం పడుతుంది. ఈ విధంగా మరిగిస్తున్నప్పుడే బురద పొంగు వస్తుంది. అందులో కూడా మలినాలు ఏవైనా ఉంటే కనుక వాటిని బయటికి తీసి ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూనే ఉండాలి. అదేవిధంగా పొంగుతున్నట్టుంటే కనుక ఒక 10 మిల్లీలీటర్ల నుంచి ఒక 25 మిల్లీలీటర్ల వరకు కూడా నువ్వుల నూనె కనుక మనం ఒక పెన రసానికి కనుక యాడ్ చేస్తే మరుగుతున్నప్పుడు వేస్తే పొంగు తగ్గుతుంది. అదేవిధంగా హైడ్రోస్ విషయంలో కూడా రైతులు చాలా జాగ్రత్తగా గమనించుకుంటుండాలి. మనకి పరిశోధనల పరంగా ఏంటంటే ఒక 400 లీటర్ల రసానికి 100 గ్రాముల హైడ్రోస్ మాత్రమే కలుపుకుంటే రంగు కూడా అవసరమే, కానీ మరీ ఎక్కువ కలిపితే మానవ ఆరోగ్యానికి మంచిది కాదు. బెల్లం తోడుకునేటప్పుడు చూసుకుంటే ఒక 2 గంటల్లో మనకు ఒక పెనం తయారైపోతుంది. ఇటీవల కాలంలో ఇప్పుడు చూస్తుంటే సేంద్రీయ పద్ధతుల్లో తయారు చేసిన బెల్లంకి గిరాకీ ఉంది. సాధారణ బెల్లం 47 రూపాయలు, 52 రూపాయలు ఉంటే సేంద్రీయ పద్ధతుల్లో తయారు చేసినటువంటి బెల్లం 70 నుంచి 80 రూపాయల వరకు కూడా 1 కిలో వెళ్తుంది.
తద్వారా కేజీకి 15 నుంచి 20 రూపాయలు అదనంగా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి బెల్లం తయారీ విషయంలో ఎలాంటి అశ్రద్ధ చేయకుండా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చూస్తే మార్కెట్లో ఎక్కువగా కేజీ దిమ్మలకు కానీ అరకిలో దిమ్మలు అలాగే పావు కిలో దిమ్మలే బాగా చెల్లుబాటు అవుతున్నట్టు కూడా సూపర్ మార్కెట్ సర్వేలు కూడా తెలియజేస్తున్నాయి. ప్రత్యేకంగా బెల్లం చేసే రైతు సోదరులు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అంశాలని దృష్టిలో పెట్టుకొని బెల్లం తయారు చేయాల్సిందిగా కోరుతున్నాను.